ఎప్పుడో ఒకప్పుడు ఎదురైనప్పుడు మైదానంలో కావలసిన పుస్తకం వెతుకుతుంటే మస్తకమే ఎదురైంది ఆమెకి. ఆ నాలుగు కళ్ళు కలిసిన సమయంలో అప్పుడెప్పుడో అపరిచిత భావాలు ముప్పిరిగొన్న క్షణాలు గుర్తుకు రావటం అంటే మాటలు కాదు. మనసు ముంగిట్లో ఆవు పేడతో అలికిన నేల పచ్చిదనంపై తెల్లని రాతిపిండితో ముగ్గేసినట్లు, పసుపు కుంకుమతో అలంకరించినట్లు, ఊహల ద్వారానికి బంతిపూల తోరణం ఊగుతున్నట్లు, ఇష్టమైన రంగు దుస్తుల్లో దాచుకున్న ఎండిన మరువపు కొమ్మ మైమరుపుతో నిలేసినట్లు, ఇష్టమైన రంగు దుస్తుల్లో దాచుకున్న ఎండిన మరువపు కొమ్మ మైమరుపుతో నిలేసినట్లు, ఒకరిలోకి ఒకరు ప్రవహించినట్లు ఉంటుంది. కారణాలు వెతుక్కున్నారు. ఎవరిదో ఒకరిది మాట తూలిందని, వెన్నముద్దలో తుమ్మముళ్ళు గుచ్చినట్లయిందని, రెండో చోట బరువు తూగింది, హృదయాన్ని తూకపురాళ్ళు చేసి అని. ఆఖరికి నవ్వుకున్నారు తడి కళ్ళతో. ఓ ముళ్ళ కొమ్మ పడమటికి వంగిన నిండు చందమామను కూడా రెండు సగాలుగా విడగొట్టినట్టు చటుక్కున ఆ నాలుగు కళ్ళు దృష్టి మరల్చుకుంటాయి. జ్ఞాపకాలని వెచ్చబెట్టుకుంటూ అలవాటైన నడకలోకి దారితీస్తాయి. దృశ్యాన్నైనా, వాక్యాన్నైనా, నిశ్శబ్దాన్నైనా, ఆఖరికి మనిషినైనా మనసుతో పట్టుకున్నంత కాలం అద్భుతాలు ఆవిష్కారమవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట. దృశ్యాన్నైనా, వాక్యాన్నైనా, నిశ్శబ్దాన్నైనా, ఆఖరికి మనిషినైనా మనసుతో పట్టుకున్నంత కాలం అద్భుతాలు ఆవిష్కారమవుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట. ఎప్పుడో ఒకప్పుడు ఎదురైనప్పుడు. వనజా తాతినేని స్వీయ కవిత్వం విన్నారు కదా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.